హాయ్ హలో నమస్తే, నేను మీ శివ, డ్రాయింగ్ టీచర్. మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో డ్రాయింగ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కొన్ని చూసాం. లోయర్ ఇందులో డ్రాయింగ్కి సంబంధించినటువంటి హయ్యర్ గ్రేడ్ 2024 సంవత్సరం పేపర్ ఈ వీడియోలో మీ ముందు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారు ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. మన డ్రాయింగ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ముందుగా డ్రాయింగ్ ఎగ్జామ్లో మొత్తం 8 పేపర్లు ఉంటాయి, 4 రోజులు. మొదటి పేపర్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ పేపర్ 1, ఇది తెలుగు వెర్షన్. ఇది 2.5 hours టైమింగు. మార్క్స్ వచ్చేసి 50, మినిమం పాస్ మార్క్స్ 20. క్వశ్చన్ వచ్చేసి ఇందులో ఆప్షన్ ఉండదు. మీకు ఇచ్చిన రేఖాచిత్రం నమూనాను రెండింతలు పెద్దదిగా చేసి మందపు సుందరమైన రేఖలతో గీయము. సరైన విస్తరణ, సున్నితమైన ఒకే మందపు గీతలు స్వచ్ఛతకు మార్కులు అధికంగా ఉండును. జామెట్రికల్ ఉపయోగించకూడదు. ఇచ్చిన పేపర్ సైజ్ వచ్చేసి 1/4. 1/4 సైజులో నీట్గా పెద్దంగా మన క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన డిజైను దానికి రెండింతలు చేయాలి. క్వశ్చన్ పేపర్లో 2/2 ఉందనుకోండి, మనం 4/4 వేయాలి. క్వశ్చన్లో 4/4 ఉందనుకోండి, మనం 8/8 వేయాలి. ఇందులో వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా ఒక డిజైన్ వస్తుంది. దానికి మనం బాక్స్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఆన్సర్ షీట్లో పెద్దగా నీట్గా వేయాల్సి ఉంటుంది. కానీ తర్వాత వేసిన తర్వాత ఈ గ్రాఫ్ అనేది ఇవన్నీ ఎరేజ్ చేసుకోవాలి. పిక్చర్ అనేది నీట్గా ఉండాలి. ఇచ్చిన షీట్ కూడా బార్డర్ గీయాలి. ఎలాంటి డిస్టర్బెన్స్, మరకలు కాకుండా నీట్గా అందంగా ఉంచుకుంటే నీట్నెస్కి కూడా మార్క్స్ అనేది అధికంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్ట్ డ్రాయింగ్ పేపర్ 2. ఇది టైమింగ్ వచ్చేసి 2.5 hours, మ్యాక్సిమం మార్క్స్ 50, మినిమం పాస్ మార్క్స్ 20. క్వశ్చన్ వచ్చేసి డ్రాయింగ్ బోర్డు మీద మీ ముందు అమర్చబడిన వస్తువులను డ్రాయింగ్ బోర్డుతో సహా మీరు కూర్చున్న స్థలము నుండి మీకు కనబడినట్లు సరైన కొలతలతో వెలుగు నీడలు సరిగా చూపుతూ మీకు ఇచ్చిన కాగితము తగినట్లు పెద్దదిగా పెన్సిల్తో గీయము. నీట్నెస్కి మార్క్స్ అధికంగా ఉంటాయి. ఇచ్చిన డ్రాయింగ్ షీట్ వచ్చేసి 1/4. ఇందులో మనం ముందు కొన్ని వస్తువులు ఉంచుతారు. ఆ వస్తువులను ఓన్లీ పెన్సిల్తో మాత్రమే వేయాలి. అది కూడా కింద డ్రాయింగ్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డుతో సహా అంటే బోర్డు కూడా వేయాలి. ఆ బోర్డు లేకుండా అంటే బోర్డు లేకుండా వేయాలి. అందుకే క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ ఇచ్చిన వస్తువులను పెన్సిల్తో షాడోస్, వెలుగు నీడలు చూపిస్తూ వేయాలి, అంతే. నెక్స్ట్ థర్డ్ పేపర్ వచ్చేసి మెమరీ డ్రాయింగ్. దీని టైమింగ్ వచ్చేసి 2.5 hours, మ్యాక్సిమం మార్క్స్ 50, మినిమం పాస్ మార్క్స్ 20. క్వశ్చన్ వచ్చేసి ఇచ్చిన పేపర్ మీద క్రింద తెలిపిన వాటిలో ఏవైనా ఒక విషయం మీద పెన్సిల్తో మరియు తగిన నేపథ్యం మరియు ముందు భాగంతో వాటర్ కలర్స్ లేక బాడీ కలర్స్తో కలర్ ఇల్లుస్ట్రేషన్ చేయండి. డ్రాయింగ్ పరిమాణం 16 సెంటీమీటర్లు, 22 సెంటీమీటర్లు. నీట్నెస్కి మార్క్సులు అధికంగా ఉంటాయి. ఇచ్చిన పేపర్ సైజు 1/4. క్వశ్చన్ చూడండి, 4 ఆప్షన్ ఉంటాయి. ఇందులో ఒకటి మాత్రమే వేయాలి. కాక్ ఫైటింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి నృత్యము చేయు మహిళలు. థర్డ్ వన్ వీధిలో బెగ్గర్, వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న మహిళ. ఈ విధంగా 4 ఆప్షన్లు ఉంటాయి. ఒకదానిని మాత్రమే మనము ఊహించి మెమరీతో వేయాలి. మన ముందు ఏ పిక్చర్ ఉండదు, మనము ఎక్కడ ఎవరు ఇయ్యరు. ఓన్గా ఆ థాట్ ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ మన పిక్చర్లో కనబడాలి. ఇది కూడా మనకు సైజు ఇచ్చాడు కాబట్టి ఆ సైజులో మార్జిన్ వేసుకొని దాంట్లో మాత్రమే పెద్దగా నీట్నెస్గా వేయాలి. నెక్స్ట్ పేపర్ వచ్చేసి పెయింటింగ్ ఫ్రమ్ నేచర్, 4th పేపర్. ఇది కూడా 2.5 hours ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 50, మినిమం పాస్ మార్క్స్ 20. క్వశ్చన్ వచ్చేసి మీకు ఇచ్చిన 2 పువ్వులు, 4 ఆకులు గల రెమ్మను ప్రకృతి సహజ వర్ణంగా చేసి వర్ణచిత్రముగా నీటి రంగులతో చిత్రించము. సరైన ఆకార నిష్పత్తి, సరైన కొలతతో డ్రాయింగ్ సరైన వెలుగు పాళ్ళలో గల రంగులో చిత్రణ చేయము. పేపర్ సైజ్ వచ్చేసి 1/4. మనకి ఒక ఫ్లవర్ ఇస్తారు, దానికి కింద ఒక 4-5 ఆకులు ఉంటాయి. అది ఏ ఫ్లవర్ అయినా కావచ్చు, అందుబాటులో ఉన్న గులాబీ, మల్లె, గన్నేరు, ఏదో ఒక ఫ్లవర్ ఉంటుంది. ఆ ఫ్లవర్ యాజ్ ఇట్ ఈజ్ చూసుకుంటూ మనకు ఇచ్చినటువంటి 1/4 షీట్లో ఫుల్ పెద్దగా నీట్గా వేయాల్సి ఉంటుంది. పక్కన ఎలాంటి రంగులు పడనీయకుండా నీట్గా ఈ పేపర్ అనేది పూర్తి చేయండి. నెక్స్ట్ పేపర్ వచ్చేసి 5th వన్, స్టిల్ లైఫ్ పెయింటింగ్. ఇది కూడా 2.5 hours టైమింగ్, మ్యాక్సిమం మార్క్స్ 50, మినిమం పాస్ మార్క్స్ 20. క్వశ్చన్ వచ్చేసి మీ ముందు ఉంచిన వస్తువు సముదాయంలో మీకు కనిపించినట్టుగా నీటి రంగులతో స్టిల్ లైఫ్ వర్ణ చిత్రంగా చిత్రించము. సూచన: సరైన చిత్రీకరణ, సహజ ప్రకృతి రీతిగా వస్తువులను వెలుగు నీడలు కురుపుతూ రంగు చిత్రణ చేయాలి. చిత్రము ఇచ్చిన డ్రాయింగ్ పేపర్కు తగినట్టుగా పెద్దదిగా ఉండాలి. పేపర్ సైజ్ వచ్చేసి 1/4. అదే చెప్తున్నాం కదా, ఇచ్చిన 1/4 షీట్ని ఫుల్గా ఒక మార్జిన్ 1 inch అవుట్ సైడ్లో మార్జిన్ వదిలేసుకొని దాని లోపల పెద్దగా
నీట్గా మన ముందు కొన్ని వస్తువులు ఉంచుతారు. ఆ వస్తువులను కలరి ఇప్పుడు ఫ్రూట్స్ వాటర్ మిలన్ కావచ్చు, ఇంకేదైనా అలాంటివి ఉంచేసి దానిని కలర్ఫుల్గా ఉన్నట్టుగా వెలుగు నీడలు షాడో కూడా చూపిస్తూ నీట్గా వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ వచ్చేసి 6th వన్, ప్యాటర్న్ డిజైన్ ఇన్ కలర్. ఇది కూడా 2.5 hours ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 50, మినిమం పాస్ మార్క్స్ 20. సైజ్ వచ్చేసి 8x6 ఇంచుల సైజ్ గల బెడ్షీట్ లేక కార్పెట్కు సృజనాత్మక డిజైన్ను తయారు చేయండి. డిజైన్ను రేఖాగణిత మెటీరియల్, డెకరేటివ్ మెటీరియల్తో పూర్తి చేయము. బ్యాక్గ్రౌండ్తో సహా డిజైన్ను 3 రంగులతో పూర్తి చేయము. సరియగు నీట్నెస్ మరియు రంగులు వాటికి ఎక్కువ మార్కులు ఉండును. పేపర్ సైజ్ వచ్చేసి 1/4. చూశారు కదా, మనకు 1/4 షీట్ని బార్డర్ ఇచ్చేసుకొని దాంట్లో మళ్ళీ 8x6 బాక్స్ ఇంచెస్ది సైజ్ చేసుకోవాలి. ఆ సైజులో బెడ్షీట్ కానీ డిజైన్ కానీ ఇలా నీట్గా ఒక 3 రంగులు ఉపయోగించేసి నీట్గా కలర్ఫుల్గా, అంతకంటే ఎక్కువ ఉపయోగించొద్దు, మరి ఒక కలర్ కూడా ఉపయోగించొద్దు. పక్కకు కూడా కలర్లు వాడనీయకుండా నీట్గా మెయింటైన్ చేయండి. నెక్స్ట్ పేపర్ వచ్చేసి జామెట్రికల్ డ్రాయింగ్ 7th పేపర్. ఇది కొద్దిగా డ్రాయింగ్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఎలాంటి బొమ్మలు గీయడం అనేది ఉండదు. ఇది త్రిభుజాలు గీయడము, సమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజము, అంతర్వృత్తం, బాహ్యవృత్తం, చతురస్రం, చతుర్భుజం, పంచభుజి, షడ్భుజి, ఇట్లా త్రిభుజాలను గీసే మెథడ్ ఉంటుంది. ఇందులో ఒక 10 సెంటీమీటర్లు వేసేసి 12 సమభాగాలు చేయడం, ఇవి కంపల్సరీగా ప్రతిసారి వస్తుంటాయి. వీటిని కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇది చాలా సులభంగా ఉంటుంది. ఇందులో మొత్తం 8 క్వశ్చన్లు ఇస్తాడు. మనం 5 క్వశ్చన్లకు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అన్ని క్వశ్చన్స్కి కూడా ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్స్ వచ్చేసి ఇందులో ఒకసారి చూడండి, టైం మనకి ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి క్వశ్చన్స్ చదవలేకపోతున్నాను. వీడియోలో చూపించినట్టుగా మనకు 8 క్వశ్చన్లు ఉంటాయి. అందులో ప్రతిదీ కూడా సమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం. ఇప్పుడు ఒక సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక లంబకోణ సమబాహు త్రిభుజం నిర్మించి దానిలో కర్ణములు 8 సెంటీమీటర్, భుజం 4 సెంటీమీటర్లు గీయమంటున్నాడు. మిగతా ఏబీకు 4 సెంటీమీటర్ల క్రమ పంచభుజని నిర్మించమంటున్నాడు. ఇట్లా చతురస్రం నిర్మించి అందులో భుజమును సమబాహు త్రిభుజం నిర్మించమంటున్నాడు. ఈ విధంగా ఒకసారి క్వశ్చన్లు చదివితే మనకి చాలా సులభంగా ఉంటుంది, పెద్ద హార్డేం కాదు. దీనికి అనుగుణంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇందులో 5 చేయాల్సి ఉంటుంది. 8 జాగ్రత్తగా మనకు వచ్చినవి మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇచ్చిన ఆన్సర్ షీట్ 1/4 షీట్ని 2 సైడ్ కూడా వాడుకోవచ్చు. ఈ ఒక్క పేపర్కి మాత్రమే, మిగతావన్నీ 1 సైడ్ మాత్రమే వాడుకోవాలి. నెక్స్ట్ పేపర్ వచ్చేసి 8th పేపర్, పర్స్పెక్టివ్ డ్రాయింగ్. ఇది మాత్రం కొంచెము డిఫరెంట్గా ఉంటుంది. లోయర్లో దీనికి టచ్ ఉండదు, హయ్యర్లో మాత్రమే ఉంటుంది. హయ్యర్లో కూడా లాస్ట్ పేపర్ ఉంటుంది. ఇది అందరికీ కూడా దాదాపుగా కొద్దిగా కష్టతరమే. ప్రాక్టీస్ చేసే చాలా సులువే. ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ ఒక్క పేపరు గట్టెక్కితే మొత్తము లోయర్ హయ్యర్ డ్రాయింగ్ మొత్తము మనం పాస్ అయినట్టే. ఈ ఒక్క పేపర్లో చాలామంది ఫెయిల్ అవుతుంటారు, కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇందులో ఆప్షన్ అనేది ఉండదు, ఒకటే క్వశ్చన్ ఉంటుంది. అది కూడా 2.5 hours. మ్యాక్సిమం మార్క్స్ 50, మినిమం 20 మార్క్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దీనిని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే డ్రాయింగ్ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయినట్టే. మరి ఎందుకు ఆలస్యం, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.